Hi friends, welcome to Suman TV. So right now nenaithe Indicia Prospera luxurious 3 BHK and 4 BHK apartments దగ్గర ఉన్నాను. అసలు ఇక్కడ నేనైతే వచ్చి రాగానే మెస్మరైజ్ అయ్యాను అన్నమాట. అంత బాగున్నాయి ఫ్లాట్స్ అయితే అని, అది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే సూపర్గా ఉందండి. సో రైట్ నో నేనైతే కనుక మోడల్ ఫ్లాట్లో ఉన్నాను, అది కూడా 3 BHKలోని. ఒకసారి మొత్తం చూద్దాం సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కమాన్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా, చాలా స్పేషియస్. కానీ మొత్తం మనకి ఎలా వస్తుందంటే బయట కంపేర్ చేసుకుంటే కనుక 1800 స్క్వేర్ ఫీట్ అలా వస్తుంది మనకి 3 BHK అంటే కనుక. బట్ ఇక్కడ మనకి టోటల్గా 2500 స్క్వేర్ ఫీట్లో వస్తుంది. దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా చాలా చాలా బిగ్ అండ్ స్పేషియస్గా ఉంటుంది అనమాట. సో దిస్ ద మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా ఎంత బాగుందో, హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ వాక్-ఇన్ వార్డ్రోబ్ కూడా ఉంది. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా అంటే జనరల్గా బయట చూస్తే కనుక చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే కొంచెం కాంపాక్ట్గా చిన్నగా ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇక్కడ అలా ఏం లేదనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా వస్తుంది విత్ బ్యూటిఫుల్ వెంటిలేషన్తో. సో ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోయింది ఆఫ్టర్ కోవిడ్ కాబట్టి మనకి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇన్ కేస్ ఐటీ ఎంప్లాయీస్ అయితే కనుక ఇక్కడే చక్కగా మీరు అరేంజ్ చేసేసుకోవచ్చు, లేదా ఇంకా వేరేగా లైక్ చిల్డ్రన్స్ ఎవరైనా ప్లే ఏరియా కింద కూడా ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మినీ బార్ కింద కానీ అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఫస్ట్ మనం చూసాం కదా, అది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ రూమ్. అది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ లాగే ఉంది మొత్తం కూడా, ఇంత స్పేషియస్గా. దీంట్లో కూడా మనకి ఇలాగా 2 వెంటిలేషన్స్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. కిచెన్ హైలైట్ అని చెప్పాలి. చాలా వరకు ఓపెన్ కిచెన్స్ లైక్ చేస్తూ ఉంటారు, అందులోనే ప్రైవసీ కూడా కావాలనుకుంటారు. కిచెన్లోకి వెళ్ళే ముందు మీకు యుటిలిటీ రూమ్ కూడా చూపిస్తాను రండి. దిస్ ఇస్ ద యుటిలిటీ రూమ్ అండి. జనరల్గా యుటిలిటీ రూమ్ అంటే బయట ఉంటాయి మనకి, బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇంట్లోనే ఇచ్చేస్తారు అనమాట. సో వాషింగ్ మెషిన్స్ కానీ లేదంటే డిష్ వాషర్స్ కానీ ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా, 2-in-1 లాగా అనమాట. ఓపెన్ కిచెన్లా వస్తుంది, మధ్యలో మనకి పార్టీషన్ రావడం వల్ల ఒక ప్రైవసీ అనేది వచ్చిందనమాట. 2-in-1 లాగా మనకి యూజ్ అవుతుంది. అండ్ దీనికి తగ్గట్టుగానే మనకి ఇలాగ స్పేస్ కూడా ఇచ్చేస్తారు, బాల్కనీ. హ్యూజ్ స్పేస్ అనేది వచ్చిందంతా కూడా లవ్లీగా ఉంది కదా, చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఫుల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అది లేదు ఇది లేదు అని కాదు, మొత్తం ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ కానీ అండ్ అలాగే క్రికెట్ కానీ అండ్ ప్లే ఏరియా ఉంది అండ్ జిమ్నాజం వాట్ నాట్ అన్నట్టుగా ఉంది అనమాట. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసేస్తే కనుక ఫ్లెక్సిబుల్ పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి, అన్నీ మీకు తెలుస్తాయి.